హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ ఆర్కే ఇన్ అవర్ న్యూస్. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను విశ్లేషిద్దాం. నిన్న పత్రికలు రాలేదు కాబట్టి నిన్న రావాల్సిన వార్తలు ఈ రోజు రావాల్సినటువంటి వార్తలు అన్ని కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది. ప్రధాన పత్రికల్లో నమస్తే తెలంగాణ, ఈనాడు, ఆంధ్రజ్యోతి అండ్ వెలుగు 4 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. 6 ఎయిర్పోర్ట్లకు సుముఖం, త్వరలో మామూలుకు ఏటీఆర్ సర్వీసులు, మిగతా 5కి క్లియరెన్స్ ఇస్తాం, రాష్ట్రంలో విమానయానానికి సహకారం, కేసీఆర్ కు కేంద్ర మంత్రి సింధియా హామీ, ప్రగతి భవన్ లో సీఎంతో కలిసి భోజనం, జక్రాన్పల్లికి త్వరలో టెక్నికల్ క్లియరెన్స్, ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ఎయిర్పోర్ట్, పెద్దపల్లి, బసంత్ నగర్, కొత్తగూడెం, మహబూబ్ నగర్ లో ఉన్న చిన్న విమానాల రాకలపై పరిశీలన అంటూ 6 ఎయిర్పోర్ట్లకు సుముఖంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రికి హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో పౌర విమానయాన రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తమైంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి రాష్ట్రంలో మరో 6 ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల పట్ల పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణకు, దాని అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 ఆశ్రయాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన సింధియా శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రితో భేటీ అయి భోజనం కూడా చేసిందట. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా నిన్న వికారాబాద్ లో మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అనే ఒక ప్రారంభోత్సవానికి వికారాబాద్ రావడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రగతి భవన్ లో కలిసి భోజనం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 6 ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అభివృద్ధితో పాటు మరొక 5 ఎయిర్పోర్ట్ అభివృద్ధి కూడా మొత్తం 6 ఎయిర్పోర్ట్లకు సుముఖంగా ఉన్నారని చెప్పడం జరిగింది. ఎప్పటి నుండో ఇది మన వరంగల్ మామూలుకు సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పెద్దపల్లి, బసంత్ నగర్ అండ్ కొత్తగూడెం, మహబూబ్ నగర్, జక్రాన్పల్లి, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వీటన్నిటిని కూడా చిన్న విమానాల సర్వీసులు ఇక్కడ నుండి ప్రారంభించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిజంగా చాలా కనెక్టివిటీ పెరుగుతుంది. ఒకవేళ విమానయాన రంగంలో ఇప్పుడిప్పుడే దిగువ మధ్య తరగతి, ఒకప్పుడు ఉన్నత శ్రేణి వర్గానికి మాత్రమే విమాన సౌకర్యాలను వాడుకునేది. కానీ ఈరోజు అందరికి కూడా టైం ఇంపార్టెంట్ అయిపోయింది. ప్లస్ ఇంతకుముందు ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఫేర్ కావచ్చు, టికెట్ ఫేర్స్ కావచ్చు, వాటన్నిటి కూడా కొంత అదుపులో ఉంది. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఎయిర్పోర్ట్లను ఈజీగా వాడుకుంటున్నారు. కాబట్టి ఇంకా కనెక్టివిటీ పెరిగి ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 6 ఎయిర్పోర్ట్లు కనుక వచ్చేది ఉంటే తెలంగాణ మరో మణిహారం లాగానే ఉండిపోయే అవకాశం ఉంటుంది. వికారాబాద్ లో శనివారం మెడిసిన్ ఫ్రమ్ స్కై ని ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి సింధియా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. చిత్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి. ఎగురొచ్చే ఔషధం, డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనం, కేంద్ర మంత్రి సింధియా. డ్రోన్ల వాడకంతో అనేక ఉపయోగాలు, మంత్రి కేటీఆర్. తెలంగాణలో ప్రారంభమైన మెడిసిన్ ఫ్రమ్ స్కై. ఈ మెడిసిన్స్ ఫ్రై స్కై అని ఇక్కడ మనం ఈ చిత్రంలో చూడొచ్చు. మెడిసిన్స్ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి పిహెచ్సిలు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ సుమారు ఒక 30 కిలోమీటర్ల వరకు అది మన ఎయిర్ ద్వారానే పంపించేటువంటి అవకాశం ఉంది. అర్జెన్సీ మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఏవైతున్నాయో వాటిని పంపించాలంటే ఇప్పుడు మన టీకాలు, కరోనా టీకాలు అన్నింటినీ కూడా ఒక 5 పిహెచ్సిలకు నిన్న పంపివ్వడం జరిగింది వికారాబాద్ ఆసుపత్రి నుండి. మెడిసిన్స్ ఫ్రమ్ స్కై అని చాలా మంచి పథకం. ఎక్కడైనా ఎమర్జెన్సీ మెడిసిన్స్ అవసరం ఉందనుకో, అంటే ఎయిర్ లోనే 30 కిలోమీటర్స్ అంటే మనకు రోడ్ వేలో అది అప్రాక్సిమేట్లీ 40-50 కిలోమీటర్స్ అయి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇమీడియట్ గా కావాలంటే హైదరాబాద్ నుండి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధి మేరకు ఈ యొక్క డ్రోన్స్ పోయేటువంటి అవకాశం ఉంటుందట. సో ఇది చాలా ప్రజలందరూ కూడా మంచి టెక్నాలజీ, ఇది అభివృద్ధి, ఉపయోగం. అందుకే కేంద్ర మంత్రి రావడం జరిగింది. ఎస్సీల జీవితాల్లో వెలుగులు, దళిత బంధుపై సిఎల్పి నేత మను బట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దళిత బంధు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపుతుందంటూ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క స్టేట్మెంట్ దళిత బంధు, కానీ ఏ నాయకుడు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఒక దళిత బిడ్డగా మల్లుబట్టి విక్రమార్క గారు చెప్పింది నిజం. ఎస్సీల జీవితాల్లో వెలుగులు. ఒక ఇంటికి 10 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు పంపిస్తే ఆ డబ్బుతో వారు అభివృద్ధి జరగడానికి కావాల్సినటువంటి ఒక 47 అంశాల్లో వారికి దేంట్లో ప్రావీణ్యత ఉంటే ఆ అంశాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ రంగంలో వాళ్ళు అభివృద్ధి కావడానికి అవకాశం ఇవ్వడం ఇంతకన్నా ఇంకా వెలుగు ఏం కావాలి వారి జీవితాల్లో. నిజంగా బట్టి విక్రమార్క గారు చెప్పింది నిజమే. మునిగిన ఢిల్లీ విమానాశ్రయం. సీజన్ లో 46 ఏళ్ల రికార్డు వానలు. శనివారం మరోసారి కుంభవృష్టి. అండర్ పాస్ లో చిక్కుకున్న బస్. 40 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది. ఎయిర్పోర్ట్ లోకి భారీ వరద. గడిచిన 46 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలోని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం మరోసారి కుంభవృష్టి పడింది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ లోకి భారీగా వరద నీరు చేరింది. విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఢిల్లీలో ఈ సీజన్ లో మొత్తం 110 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు. మన దగ్గర కూడా ఇవాళ రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. ఇక్కడ స్పైస్ జెట్ వెహికల్ చూడొచ్చు, మన ఫ్లైట్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా వాటర్ తోటి మునిగిపోయింది. 46 ఏళ్ల తర్వాత ఇన్ని వర్షాలు పడ్డాయట. ఇది రికార్డ్ స్థాయి. అండర్ పాస్ లో కూడా 40 మంది చిక్కుంటే ఫైర్ సిబ్బంది కాపాడినట. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరో వార్త. 100 కిలోమీటర్ల స్పీడ్. అనుమతి వేగం 30, వెళ్ళింది 100. పరిమితికి మించి వేగంతో స్పోర్ట్స్ బైక్ పై యువ హీరో విన్యాసాలు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నటుడు సాయి ధరమ్ తేజ్. చిరంజీవి మేనలుడైన సాయి ధరమ్ తేజ్ మొన్న వినాయక చవితి రోజు బైక్ యాక్సిడెంట్ కావడం జరిగింది. అక్కడ పర్మిసబుల్ స్పీడ్ ఎంత అంటే ఓన్లీ 30. ఐక్యా దగ్గర ఉన్నటువంటి కొత్త నిర్మాణం చేపట్టినటువంటి ఆ బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్ 30 స్పీడ్ లో పోవాల్సినటువంటి వ్యక్తి 100 స్పీడ్ తోటి, మనం నిన్న విజువల్స్ కూడా చాలా టీవీలలో చూసాం, 100 స్పీడ్ తోటి పోయిండు. లక్కీగా ఆ హెల్మెట్ అవి ఉండడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. ఓన్లీ కొంచెం తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి, ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. మొత్తానికి బాగానే ఉన్నాడు. కానీ ఇది మనం ఎన్నిసార్లు ప్రభుత్వం చాలా సార్లు ట్రాఫిక్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం అనేక సార్లు ఒక స్పీడ్ కంట్రోల్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారే దాన్ని కంట్రోల్ చేసుకోకుంటే మీరే ఇట్లా అంటే ఒక నలుగురికి ఆదర్శంగా ఉండేటువంటి సినిమా హీరో అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి, కానీ మీరే ఇట్లా వైలేట్ చేస్తే ఎట్లా సాయిధరం గారు? దేవుడి పేరిటే పాస్బుక్. లీజు బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్. సేవలకు ఉపయోగించని ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో జమ చేయాలి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశం. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు దేవుడి మాన్యాలు ఏవైతుంటాయో, దేవుడికి సంబంధించిన భూములు ఏవైతున్నాయో ఆ భూములు అన్నింటినీ కూడా దేవుడి పేరిటనే రిజిస్ట్రేషన్ చేయాలి, పాస్బుక్ ఇష్యూ చేయాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుకు అనుగుణంగా కేంద్రం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రులు ఆ తీర్పును అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మన తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పంతుల పేరు మీద ఉన్నటువంటిది కావచ్చు, దానికి ట్రస్టులు కావచ్చు, వేటి పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు, దేవుడి పేరు మీదనే ఉండాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పటికీ దేవుడి పేరునే పాస్బుక్ ఇష్యూ చేస్తుందట. గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీ రాజీనామా. పాటీదార్ వర్గం నుంచి తదుపరి సీఎం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 6 నెలల్లో 4 ముఖ్యమంత్రుల మార్పు. మీది కూడా కాంగ్రెస్ పార్టీ లాగానే అయిపోయింది కదా. మొన్ననే 4 రోజుల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రిని మార్చింది, ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, అంతకుముందు అస్సాం ముఖ్యమంత్రి, మళ్ళా ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లాగానే ఉంది. మళ్ళీ ఇది ప్రధాని మోదీ గారి స్టేట్. మరి రూపాని గారిని ఎందుకు మార్చాల్సి వచ్చిందో లోపల పేజీలో చూద్దాం. ఇది ఈనాటి నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చినటువంటి వార్తా విశేషాలు. ఇప్పుడు ఈనాడు పత్రిక చూద్దాం. ఫీజుల మోత. భారీగా పెరిగిన ప్రభుత్వ బీటెక్ రుసుములు. రెగ్యులర్ కోర్సుల్లో 18,000 నుంచి 35,000కు పెంపు. సెల్ఫ్ ఫైనాన్స్ లో 35,000 నుంచి 70,000కు. షాక్ ఇచ్చిన జేఎన్టీహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు. ఎంసెట్ పోర్టులో పెట్టి చేతులు దులిపేసుకున్న విద్యాశాఖ. బీటెక్, ఫార్మసీ,
చదవబోయే విద్యార్థులకు జేఎన్టీహెచ్ అండ్ ఉస్మానియా విశ్వవిద్యాలయాలు షాక్ ఇచ్చినాయి. రెగ్యులర్ తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులను ఏకంగా రెట్టింపు చేశాయి. ఫలితంగా ప్రైవేట్ లోనే కాదు ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఇంజనీరింగ్ చదవడం భారంగా మారనుంది. పెరిగిన ఫీజులు జేఎన్టీయు హైదరాబాద్ ప్రాంగణంతో పాటు మంత్రి సుల్తాన్పూర్, జగిత్యాల, ఈ సంవత్సరంలో కొత్తగా ప్రారంభమవుతున్న సిరిసిల్ల కళాశాలల్లో అమలవుతాయి. ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాలలో కూడా పెంపు ఉంటుంది. కాకతీయ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల్లో మాత్రం పెంచలేదు. రుసుములను పెంచుతున్నట్లు కనీసం ప్రకటన కూడా ఇవ్వకుండా వర్సిటీలు గుట్టిగా వ్యవహరించడం గమనార్హం. బీటెక్ రెగ్యులర్ ఫీజును 18,000 నుంచి 35,000కు ఇంత ఒకటేసారి డబుల్ ఆల్మోస్ట్. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు 35,000 నుంచి 70,000కు పెంచారు. బీటెక్, బి ఫార్మసీ ఇటు జేఎన్టీయు పరిధిలో కావచ్చు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చేటువంటి ఫీజులు ఆ కళాశాలల్లో ఒకటేసారి 18,000 నుంచి 35,000 డబుల్. అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో 35,000 నుండి 70,000 పెంచేసిందట. ఒకటేసారి ప్రభుత్వం మరి ఇంత ఎట్లా ఇంత డబుల్ ఒకటేసారి ఆల్మోస్ట్ డబుల్ పెంచేస్తే చూడాలి కదా, పేదలు కూడా ఉంటారు కదా. ప్రస్తుతం బీటెక్ లో ఫీజు పెంపును అమలు చేసినందున త్వరలో అన్ని రకాల కోర్సులకు కూడా భారీగా రుసుము పెరగనుంది. ఎంటెక్, ఎంబీఏ, ఫార్మసీతో పాటు బిఎడ్, ఎల్ఎల్ఎం తదితర అన్ని రకాల కోర్సుల ఫీజులు ఈ ఏడాది పెరగనున్నాయి. విద్యాశాఖ మొత్తం డబ్బులు వసూలు చేసే కార్యక్రమంలో ఉందా? అన్నిటికి పెంచేది ఉంటే ఎట్లా? ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఎవరికి ఒక సంపాదన లేదు, ఏం లేదు. అందరూ కరోనాతో ఎఫెక్టెడ్ ఫ్యామిలీసే కదా. మళ్ళీ ఇంత ఫీజు పెంచేది ఎట్లా కడతారు? ఒకవైపు ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులను దోచుకుంటున్నాయి, మీరు కూడా పెంచేస్తే ఎట్లా సార్? దీని మీద కొంచెం దృష్టి సారించాలి ప్రభుత్వం. ఢిల్లీకి రండి, కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లకు కేంద్రం పిలుపు. గెజిట్ అమలు సమస్యలపై 13న అత్యవసర సమావేశం. కృష్ణా గోదావరి బోర్డుల పరిధిలోకి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ పై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 13న ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్ ఎంపీ సింగ్ చంద్రశేఖర్ అయ్యర్లను కోరింది. నోటిఫికేషన్ అమలు తేదీని వాయిదా వేయాలని, 2వ షెడ్యూల్లోని ప్రాజెక్టుల విషయంలో మార్పులు చేయాలని రాష్ట్రాలను కోరుతున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న అత్యవసర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా గోదావరి పరిధులను ఖరారు చేస్తూ జూలై 15న కేంద్రం గెజెట్ జారీ చేసింది. అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. అనుమతి లేని ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు పొందాలని, లేకుంటే నిలిపివేయాలని కూడా పేర్కొంది. ఈ పరిస్థితుల్లోనే సెప్టెంబర్ 1న కృష్ణా గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. గెజిట్ లో పేర్కొన్న గడువుల ప్రకారం చేయడం సాధ్యం కాదని, దశల వారీగా అయితే ఇబ్బంది ఉండదని 2 రాష్ట్రాలు వివరించాయి. ట్రైబ్యునల్ నీటి కేటాయించకుండా అనుమతులు ఎలా వస్తాయని తెలంగాణ ప్రశ్నించింది. ట్రైబ్యునల్ నీటిని కేటాయించకుండా అనుమతులు ఎట్లా వస్తాయని తెలంగాణ అడిగిందట. ఢిల్లీకి రండి, దీని మీద మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఒక గెజెట్ ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కృష్ణా గోదావరిలకు ఒక పరిధులు ఏ మేరకు నీటి పంపిణీ జరగాలనేటువంటి విషయాలను ఒక గెజిట్ రూపకంగా ఇచ్చింది. అది అక్టోబర్ 14 నుంచి అమలు చేయాలని ఆ గెజిట్ లో పేర్కొనడం జరిగింది. అయితే దీని మీద ఏంటి అసలు ప్రాబ్లం, మీ అమలు కావడానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటనే విషయాలను పరిగణలోకి తీసుకోవడానికి 13న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. నీట మునిగిన ఢిల్లీ విమానాశ్రయం, రన్వే పైన వరద నీరు, 3 విమానాల రద్దు, 5 దారి మళ్లింపు, 46 ఏళ్లలో రికార్డు స్థాయి వర్షం. భారీ వర్షాల కారణంగా శనివారం జలమయమైన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఫోటో ఇక్కడ చూడొచ్చు. లోపల కూడా పోయి మొత్తం వర్షంతో నిండిపోయింది. రన్వే పైన 3 విమానాలు రద్దు, 5 దారి మళ్లింపట. ఇది ఢిల్లీది. ఎగురొచ్చిన ఔషధం, వికారాబాద్ లో డ్రోన్లతో ఔషధాల సరఫరా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య. డ్రోన్ టెక్నాలజీతో ప్రపంచానికే కొత్త కాంతి వచ్చిందని వెల్లడి. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ మంత్రి కేటీఆర్. డ్రోన్ తో మారుమూల గ్రామానికి మందులు పంపుతామని ఏ రోజైనా అనుకున్నామా అని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశ్నించారు. డ్రోన్ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందని, సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశం ప్రపంచానికి లీడర్ గా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది డ్రోన్లు నిజంగా ఒక
ఈ ఒక మారుమూల ప్రాంతానికి కూడా, అంటే గతంలో మెడిసిన్స్ పంపించాలంటే ములుగు లాంటి ప్రాంతాల్లో, ఒక అటవీ ప్రాంతంలో, అదేవిధంగా ఇక్కడ నల్లమల్ల లాంటి ఒక అటవీ ప్రాంతాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో గూడాలు ఉన్నాయి. అటువంటి దగ్గరికి మెడిసిన్స్ తీసుకొని అక్కడికి పోవాలంటే చాలా ప్రయాస కోర్చాల్సినటువంటి అవసరం ఉండేది. సుమారు ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిస్తే గానీ రోడ్డు మార్గం లేక చెట్లు గుట్టలు వాగులు వంకలు దాటుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక గ్రామాలు అట్లా ఉన్నాయి. కాబట్టి అటువంటి చోటుకి వెళ్ళాలంటే మాత్రం ఈ టెక్నాలజీ వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగురేఖ లాంటిదే, ఒక కాంతి రేఖ. ఇది చాలా మంచి టెక్నాలజీ. ఈ విధమైనటువంటి అవకాశం ప్రభుత్వం వెంటనే తీసుకొని మెడిసిన్స్ పంపడానికి ఉపయోగించుకోవడం, ఇంకా దీన్ని ఇంకా అభివృద్ధి చేసి మెడికేషన్ ప్రాబ్లం అసలు ఎక్కడ మెడికల్ ఎమర్జెన్సీ అక్కడ ఏర్పాటు ప్రతి చోట ఉండాల్సిందే. దానివల్ల ఎవరికి కూడా ఏమి ఇబ్బంది జరగకుండా చూడాలి. నిలకడగా సాయిధరం తేజ్ ఆరోగ్యం, అతివేగం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం. డీసీపీ కాలర్ బోన్ విరిగింది, అపోలో వైద్యులు. స్పీడ్ ఒక 100 స్పీడ్ అట్ కదా, అక్కడ ఉన్నదే 30 స్పీడ్ లిమిట్. 100 స్పీడ్ పోవడం వల్లనే అది నెగ్లిజెన్స్, మనం వీడియో చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నెగ్లిజెన్స్ వల్లనే, ర్యాష్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వల్లనే ఆయనకి ప్రమాదం జరిగింది. సంతోషం, తొందరగా కోలుకోవాలని కోరుకుందాం. గతానికి ఏం జరగలేదు, అదే సంతోషం. ఇప్పుడిప్పుడే స్టార్గా మారుతున్నటువంటి హీరో, మంచి యాక్టర్, అంత తొందరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. గుజరాత్ సీఎం రాజీనామా, అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందు ఆకస్మిక పరిణామం, తదుపరి ముఖ్యమంత్రిగా పటేళ్లకు అవకాశం. ఇది గుజరాత్ పంచాయతీ. విజయ తీరాలకు చేర్చలేరు, భాజపా అంతర్గత సర్వేలో వెల్లడి, రూపాని తొలగింపు అందుకే. అచ్చా, ఇక్కడ గుజరాత్లో ముఖ్యమంత్రి రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే ఆయన విజయ తీరాలకు చేర్చలేరు, అక్కడ భాజపా అంతర్గతంగా సర్వే చేస్తే ఆ సర్వేలో వెల్లడైపోయిందట ఈయన వల్ల కాదు అని, అందుకే అతను తొలగించిందని ఒకటి. మ్యుటేషన్ ఆస్తిపై హక్కును సృష్టించలేదు, దాని ప్రయోజనం పన్నుల వసూళ్లకే పరిమితి, సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి. మ్యుటేషన్ ఆస్తిపై హక్కును సృష్టించలేదు, దాని ప్రయోజనం పన్నుల వసూళ్లకే పరిమితం. ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ తీసుకున్న తర్వాత, లేదంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకున్న తర్వాత మ్యూటేషన్ చేపిస్తాం. మ్యూటేషన్ అంటే నేను అనుభవదారుని నేనే అని. ఇప్పుడు నేను ఈ ఫ్లాట్ తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ రికార్డులో ఆ ఫ్లాట్ నేమ్ నా పేరు మీదకి వస్తుంది, తర్వాత నేను హౌస్ ట్యాక్స్ పే చేస్తుంటా. దాన్ని మ్యూటేషన్ అంటారు, మన పేరు మీదకి రికార్డులోకి రావడం. రిజిస్ట్రేషన్ అనేది నా పేరు మీదకి బదలాయింపు, ఆస్తి బదలాయింపు అనేది ఏమో రిజిస్ట్రేషన్ ద్వారా. మ్యూటేషన్ ఏమో ఈ ఆస్తిని నేనే అనుభవిస్తున్నా కాబట్టి దీనికి ట్యాక్స్. అయితే ఇప్పుడు మ్యూటేషన్ ఇంతకుముందు ప్రతి రిజిస్ట్రేషన్ చేసుకున్న అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, లేదంటే మన ఈ ప్రాపర్టీస్ ఏదైనా కావచ్చు, ఇది మ్యూటేషన్ చేసుకోవాలనేది. దీని కోర్టులో కూడా మ్యూటేషన్ ఎవరి పేరు మీద అయ్యింది, మ్యూటేషన్ అయితేనే ఈ ఆస్తిని అనుభవిస్తున్నట్టు కదా, నేను పొసెషన్ లో ఉన్నట్టు కదా అని అనుకునేది. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు, అసలు ఇది హైలైట్ చేయాల్సినటువంటి వార్త. దాని ప్రయోజనం పన్నుల వసూళ్ల వరకే, ఓన్లీ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికే, ట్యాక్స్ ఇంపోజ్ చేయడానికి మాత్రమే ఈ మ్యూటేషన్ ని పరిగణలోకి తీసుకోవాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది ఆస్తిపై హక్కును సృష్టించలేదు, మ్యూటేషన్ ఉన్నంత మాత్రాన ఆస్తిపై హక్కును సృష్టించలేదని చాలా ఇప్పుడు సివిల్ కేసెస్, నంబర్ ఆఫ్ సివిల్ కేసెస్ పెండింగ్ ఇన్ ఆల్ ద కోర్ట్స్. సో ఇది ఈ జడ్జిమెంట్ చాలా వెరీ క్రూషియల్ అండ్ చాలా మంది కేసులు డిస్పోజ్ కావడానికి ఉపయోగపడుతుంది. మరో వార్త, అప్పు చేయపై అన్నదాత, తెలంగాణలో 91%, ఏపీలో 93% రైతు కుటుంబాలు రుణ ఊబీలోనే. జాతీయ స్థాయిలో సగటున 57% పెరిగిన కర్షకుల అప్పులు. తెలంగాణలో ఒక కుటుంబం సగటు రుణం 1,52,113 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లోనైతే ఇంకా డబుల్ ఉంది, 2,45,554 రూపాయలు. దేశంలో రైతు కుటుంబాల సగటు అప్పులు 5 ఏళ్లలో 57% పెరిగాయి. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన 77వ రౌండ్ సర్వే ప్రకారం 2018 నాటికి దేశంలోని ఒక్కో రైతు కుటుంబం సగటు అప్పు 74,121కి చేరింది.
దేశంలో అయితే 74,000, మన రాష్ట్రంలో అయితే 1,52,000, ఆంధ్రప్రదేశ్లో అయితే 2,45,000. 2013 నాటికి 47,000తో పోలిస్తే ఇది 57% అధికం. అప్పుల ఊబిలో చిక్కుకున్న సగటు కుటుంబాల సంఖ్య 51% నుంచి 50%కి తగ్గిన సగటు అప్పు మాత్రం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో 93% రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇక్కడ ఉన్న కుటుంబంపై సగటున 2,45,000 అప్పు ఉంది. తాజా సర్వే వెల్లడించింది. తెలంగాణలో 91.7% రైతు కుటుంబాలు రుణపాశంలో చిక్కుకున్నాయి. ఇక్కడ ఒక్కో కుటుంబంపై రూపాయలు 1,52,113 అప్పు ఉందట. రైతులు మొత్తం అప్పుల పాలైపోతున్నారు. పంటలన్నీ పోతున్నాయి, పరిహారాలు లేవు, పంటలకు పెట్టిన పెట్టుబడులకు మళ్ళీ రిటర్న్స్ లేవు. కాబట్టి ఒక్కొక్కరి అప్పు యావరేజ్ గా ఉన్న రైతులందరినీ తీస్తే తెలంగాణలో 1,52,000 ఉందట ఒక్కొక్క కుటుంబానికి అప్పు. మరొక వార్త, మగరూపరాలు ముంబైలో మరో నిర్భయ బాధితురాలి మృతి. హైదరాబాద్ లో 6 ఏళ్ల బాలికపై ఆకృత్యం. తమిళనాడులో నిరుపేద యువతిపై సామూహిక అత్యాచారం. ఏందిరా ఈ దుర్మార్గులు, ఇన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చినా ప్రభుత్వాలు ఇంత సీరియస్ గా వ్యవహరించినా కూడా ఈ దుర్మార్గులు ముంబైలో, హైదరాబాద్ లో, తమిళనాడులో మరో నిర్భయ బాధితురాలి మృతి. హైదరాబాద్ లో అమ్మాయి మృతే. నిరుపేదపై సామూహిక అత్యాచారం తమిళనాడులో. వీళ్ళను బహిరంగంగా ఉరిదీస్తే తప్ప ఇలాంటి దుర్మార్గాలను మనం అరికట్టే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పటికే మనం ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఉంది కదా, ఓకే, ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. 6 ఏళ్ల పాపపై అత్యాచారం, గంజాయి మత్తులో వ్యక్తి దుర్మార్గం, ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం, హత్య, అక్కడే మృతదేహం, తాళం వేసి పరార్. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఘటన, స్థానికుల్లో కట్టం తెంచుకున్న ఆగ్రహం, నిందితుడి ఇంట్లో సామాగ్రి ధ్వంసం, తీవ్ర ఉద్రిక్తత, పోలీసుల లాఠీ చార్జీ, పోలీసులపై కారం రాళ్లతో దాడి, గాయాలు, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని గిరిజన ప్రజా సంఘాల ధర్నా, సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం, 50 లక్షలు 3 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్, పోలీసుల అదుపులో నిందితుడు, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం. సత్యవతి మన హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల అమ్మాయి, నిన్న చాలా గ్రూపుల్లో కూడా వచ్చింది. అమ్మాయి పాప ముందు రోజు డాన్స్ చేసుకుంటుంది, చిన్న పాప. ఆ పాపని దుర్మార్గుడు వీడు గంజాయి మత్తులోనే ఉన్నాడట. గంజాయి మత్తులో అమ్మాయిని తీసుకుపోయి అత్యాచారం చేసి, హత్య చేసి ఇంట్లోనే పడేసి తాళం వేసి పారిపోయిందట. మొత్తం అక్కడ సింగరేణి కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకలు చేయడం జరిగింది మొన్న. ఇది ఇటువంటి దుర్మార్గుని తొందరగా అక్కడనే వాడిని శిక్షిస్తే తప్ప న్యాయం జరిగింది. 6 ఏళ్ల బిడ్డ ఏం చేసిందిరా దుర్మార్గుడ. నడుస్తున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్, 4 స్నేహితులతో కలిసి పరిచయస్తుడి దుర్మార్గం, వాహనంలోంచి తోసి పరార్. తమిళనాడులో ఘోరం, యువతి మీద గ్యాంగ్ రేపు. ముంబైలో మరో నిర్భయ, మహిళలపై పాశవికంగా అత్యాచారం, మహిళపై వాహనంలో ఘాతుకం, ఆకృత్యం తర్వాత రహస్య భాగాల్లో ఇనుపరాడుతో దాడి, తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో బాధితురాలి మృతి, అదుపులో నిందితుడు. ఘటనపై మహా సర్కార్ కన్నెర్ర, ఫాస్ట్ ట్రాక్ విచారణ ఆదేశం, దోషుల్ని ఉరితీయాలి బీజేపీ. వీళ్ళందరికీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ చాలా చోట్లనే పెడుతున్నారు. ఇమీడియట్ గా ప్రతి కేసుకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఇలాంటి సేమ్ ఇది ఇట్లనే ఇనుపరాడు ఇదంతా ఇవి సేమ్ ఇట్లనే ఢిల్లీలో జరిగింది. ఆ దుర్మార్గులను ఏ విధంగానైతే శిక్షించాలో ఈ దుర్మార్గులను కూడా అతడే శిక్షించాలి. ఇది జాతీయ రహదారి, భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ కాళేశ్వరం రోడ్డు పరిస్థితి. ఇక్కడేమో కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రోడ్లో ఏర్పడ్డ భారీ గుంతలు, హైవేల మీద రోడ్లో గుంతల్లో రోడ్లు అంటూ ఇదొక వార్త ఇవ్వడం జరిగింది. వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు, భారీ గుంతలు, కంకర తెల్లి ప్రమాదకరంగా మారిన రోడ్లతో వాహనదారులకు నరకం, వర్షాలతో 357 కోట్ల నష్టం. R&B మొత్తం బీభత్సమైనటువంటి వర్షాలకు ఈ కాంట్రాక్టర్లకేమో 10 సంవత్సరాలు బాధ్యత అప్పచెప్పాలి. ఎవడైతే రోడ్ వేస్తాడో కాంట్రాక్టర్ వాడే వాటిని చూడాలి 10 ఏళ్ల వరకు. లేకుంటే వేసిన 1-2 years లోనే పోతున్నాయి కదా. నేషనల్ హైవేస్ బాగుంటున్నాయి, ఈ గ్రామాలలో వేసేటువంటి రోడ్లు అయితే ఇవాళ వేస్తే నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు. ఉత్తర తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం,
ఉత్తర తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్నాయట. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జలమయం. శనివారం 12.1 సెంటీమీటర్ల వర్షం, 3 విమానాలు రద్దు, 5 మళ్లింపు, ఎక్కడికెక్కడ స్తంభించిన వాహనాలు, 46 ఏళ్ల తర్వాత ఇంతటి కుండపోత. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి వార్త. తెలంగాణలో బీజేపీదే అధికారం, టీఆర్ఎస్ తో రాజకీయ పోరాటమే, కేసీఆర్ తో విమానాశ్రయాల గురించే చర్చించా, ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టీకరణ. శంషాబాద్ విస్తరణకు సహకారం, రాష్ట్రంలో 6 ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు చర్యలు. మామ్నూరులో త్వరలో ఏటీఆర్ ఆపరేషన్స్, జక్రాన్పల్లికి టెక్నికల్ క్లియరెన్స్. సింధియా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు మెట్రో కనెక్టివిటీ. సింధియాను కోరిన ముఖ్యమంత్రి. గదైతే ఉండాలి సార్, మెట్రో కనెక్టివిటీ, డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కు మెట్రో కనెక్టివిటీ ఉండేది ఉంటే ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి పోవడానికి పెద్ద ఇబ్బంది అయిపోతుంది. ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుండి ఎయిర్పోర్ట్ కు రావడం ఒక ఎత్తు అయితే, ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ ఇక్కడ మనం గమ్యానికి చేరుకోవడం ఇంకో ఎత్తు అయిపోతుంది. మెట్రో లాంటి కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది ఢిల్లీ లాగా. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని ఆ పార్టీతో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. తాము ప్రజల విశ్వాసాన్ని చిరగొట్టామని, వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు తమపై సంపూర్ణ విశ్వాసం ఉంచుతారని నమ్మకం ఉందని అన్నారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో లంచ్ సందర్భంగా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ విమానాశ్రయాల గురించి మాత్రమే చర్చించినట్లు సింధియా తెలిపారు. కేసీఆర్ తో ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేశారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే రంగనాథన్ రావుతో కలిసి మీడియా సమావేశంలో సింధియా మాట్లాడారు. ప్రధాని మోడీ తనపై ఉంచిన బాధ్యత మేరకు కేంద్ర మంత్రిగా ఇక్కడికి వచ్చానని, రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి సంబంధించి మాత్రమే సీఎంతో చర్చించానని అన్నారు. ప్రధాని మోదీ విజన్ అమలు చేయడమే తన లక్ష్యం అన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి విషయాలు, అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలే కేసీఆర్ గారితో మాట్లాడారు. కానీ తెలంగాణలో మాత్రం బీజేపీదే అధికారం, టీఆర్ఎస్ తో రాజకీయ పోరాటమే కొనసాగుతుందంటూ జ్యోతిరాదిత్య సింధియా మంత్రి నిన్న విలేకరులతో మాట్లాడిన సందర్భంలో చెప్పినటువంటి అంశాలు. రఘునందన్ రావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారట. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, టీఆర్ఎస్ తోటి ఎప్పుడు రాజకీయ పోరాటమే, కేసీఆర్ తో విమానాశ్రయాలు. మా మామనూరు ఇవైతే విమానాశ్రయాలపై అయితే దృష్టి సారించండి, మా ముఖ్యమంత్రి కోరినట్టు మెట్రో కనెక్టివిటీ అయితే ఏర్పాటు చేయాలి సార్, తర్వాత ఈ రాజకీయాలు కానీ. ఇది ఒక అంశం. మీ నాయకత్వం ఆకట్టుకుంటుంది, కేసీఆర్ కు ఆనంద్ మహీంద్రా, సిపి గుర్నాని ప్రశంసలు. దేశంలోని అత్యంత పేరు పొందినటువంటి పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, సిపి గుర్నాని, వాళ్ళు మీ నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది, ఆకట్టుకుంటుందంటూ కేటీఆర్ ని పొగిడినటువంటి ఒక వార్త. సినిమాతో చెడుగుడు. ఆర్కే కొత్త పలుకులో సినిమాతో చెడుగుడు అంటూ ఒక ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. నిన్నటి వరకు సినీ పరిశ్రమకు అది కావాలి ఇది కావాలంటూ పెద్దలు నానా యాగి చేసేవారు. ఇప్పుడు తమకు ఏం కావాలో కూడా అడగడానికి వారికి నోరు రావడం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డులపై ఎంత రభస జరిగిందో చూశాం. అవార్డుల ప్రకటనలో పక్షపాతం చోటు చేసుకుందని చిందులేశారు. దీంతో ప్రకటించిన నందులను కూడా చంద్రబాబు రద్దు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం నంది లేదు పంది లేదు అని అన్నప్పటికీ ఒక్క గొంతు కూడా పెగలలేదు. సినిమా నటులను హీరోలుగా ఆరాధించే సంస్కృతిని తమిళనాడు నుంచి ఆంధ్ర ప్రజలు దిగుమతి చేసుకున్నారు. తెలంగాణలో మాత్రం ఈ సంస్కృతి లేదు. కులాల వారిగా విడిపోయి సినీ నటులను హీరోలుగా ఆరాధిస్తూ నెత్తిన పెట్టుకుని ఊరేగడం ఆంధ్ర యువతకు ఉన్న అదనపు అర్హత. దీంతో తాము నిజంగానే హీరోలమని, డెమీ గాడ్స్ అని ఆయా నటులు భావిస్తూ వచ్చారు. ప్రభుత్వాలపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారందరూ సినీ నటులను అదే విధంగా గౌరవించేవారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అయితే సినీ నటులకు మరీ భయపడిపోయేవారు. అయితే తెలుగు సినీ నటులు ఇతర ప్రముఖులకు అంత సీన్ లేదని, వారిని లొంగదీసుకోవడం ఎలాగో తెలుసుకున్న ముఖ్యమంత్రులు ఇద్దరే అని ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం సినీ నటుల బలహీనతను అపసోపన పట్టి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు. సినీ నటులకు కోపం వస్తే తాము రాజకీయంగా ఎక్కడ నష్టపోతామో అన్న భయంతో ఇప్పటివరకు మనల్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు వారి కోరికల్ని తీర్చేవారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పడింది. అంటే
ఎందుకు ఈ విషయం ఎందుకు చెప్పాలనుకున్నారో ఆర్కే గారు దీని మీద ఏం సినిమా వారిని ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు వారికి హై ప్రియారిటీ ఇచ్చేది, వారితో వైర్యం లేకుండా వారు ఏది కోరితే అది చేసేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అయితే అసలు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు, వారిని చాలా లైట్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మరి ఏం పని సినిమా వాళ్ళతోటి ఏమైతుంది, ప్రజలకు ఏమైనా ఉపయోగం వారితోటి? లైట్ తీసుకుంది కరెక్ట్ కదా, తెలంగాణ ముఖ్యమంత్రి జగన్ గారు చేసేది కరెక్ట్. అప్పుల్లో అన్నదాతలు దేశవ్యాప్తంగా గ్రామాల్లో 50%, రైతు కుటుంబాల సరాసరి రుణం 74,000. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల హవా, సాగు కోసమే 57.5% మంది రుణం. రైతు కుటుంబం నెలాదాయం 10,000. జాతీయ గణాంక సర్వేలో వెల్లడి. దేశవ్యాప్తంగా గ్రామాల్లో 50% రైతుల కుటుంబాల్లో సరాసరి రుణం 74,000 అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్క ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గరనే ఎక్కువ తీసుకుంటున్నారట అప్పు. తీసుకున్న అప్పు దాదాపుగా కూడా మన సాగు కోసమే తీసుకుంటున్నట్టు 57% తెలపడం జరిగింది. గుజరాత్ సీఎం రాజీనామా, మోదీ సొంత రాష్ట్రంలో కీలక పరిణామం. విజయ్ రూపాన్ని తప్పించిన బీజేపీ, వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు. ఈ ఎన్నికల ముందు తప్పించడం కాంగ్రెస్ వీళ్ళకి అలవాటే. మటన్ చేప మస్తు పిరం, ఉత్పత్తి పెరిగినా తగ్గని ధరలు, వినియోగదారుడికి దక్కని ఫలితం. మాంసం కిలో ధర 800, 170 దాటిన కిలో చేపలు. కొరమీనైతే 700 వరకు. పొరుగు నుంచి ఇప్పటికీ దిగుమతి. రాష్ట్రంలో ఏటా పెరగనున్న మాంసం వినియోగం దేశ సగటుతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. అబ్బా. గొర్రెల పథకంతో రీసైక్లింగ్తో మాంసం ఉత్పత్తికి దెబ్బ. రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న మాంసం వినియోగం అట దేశ సగటుతో పోలిస్తే, దేశం మొత్తంలో పోలిస్తే మనం ఇంకా 3 రెట్లు ఎక్కువ ఉన్నమాట తెలుగు రాష్ట్రాలు. ఇదొక వార్త. కోర్టుల్లో మహిళకు మరింత పాత్ర, సమ్మిళిత ఆదర్శాల సాధన తప్పనిసరి. సుప్రీంలో ఒకేసారి 3 మహిళా జడ్జిల నియామకం చారిత్రాత్మక సందర్భం. రాష్ట్రపతి. శిథిల భవనాల్లో కోర్టులు నడుస్తున్నాయి. బ్రిటిషర్లు వెళ్ళాక సౌకర్యాల వృద్ధిలో విఫలం. పరిస్థితి మార్చేందుకు మౌలిక సదుపాయాల కార్పొరేషన్ సిజేఐ. జస్టిస్ ఎన్వి రమణ. ప్రయాగ్రాజ్లో రాష్ట్రపతి కోవింద్కి సీఎం యోగి స్వాగతం. చిత్రంలో చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ. ఓకే, అది కోర్టులో మహిళల పాత్ర మరింత పెరగాలని, అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు పాత బిల్డింగుల్లోనే కోర్టులు నడుస్తున్నాయి, వాటిని మౌలిక సదుపాయాలు పెంచాలి, వాటి కోసం కూడా కృషి చేయాలనేది మరొక వార్త. ఇది ఆంధ్రజ్యోతి. ఇప్పుడు మరొక పత్రిక వెళ్లి చూద్దాం. గుజరాత్ సీఎం రూపానీ రాజీనామా. సీఎం విజయ్ రూపానీ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను ఇచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు సీఎం గా పనిచేశాను, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశాను, మున్ముందు పార్టీ ఏది చెప్తే అది చేస్తాను అని అన్నారు. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీకి ఎన్నికలు ఉండగా రూపానీ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. అయితే కొత్త సీఎం రేసులో మాండవీయ, పురుషోత్తం రూపాల, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, సిఆర్ పాటిల్, గోవర్ధన్ జఫాడియా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇయాలే నీట్ ఎగ్జామ్ ఆదివారం జరగనుంది. ఎగ్జామ్ సెంటర్లలో మాస్క్, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ. ఆవరణాలు పెట్టుకోవద్దని, ఫుల్ షర్ట్లు వేసుకోవద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇవాళ నీట్ ఎగ్జామ్ ఉంది, దానికోసం ఇవాళ ఎగ్జామ్ సెంటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఇవ్వడం జరిగింది. ట్యాంక్ బండ్ పై ఈసారి నిమజ్జనం లేనట్టే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈసారి ట్యాంక్ బండ్ పై నుంచి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం నిషేధించిన అధికారులు 28 ప్రత్యేక కోలంలో రెడీ చేస్తున్నారు. మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోటి చాలా వరకు అక్కడ కాకుండా, అంటే హైకోర్టు మొత్తం ట్యాంక్ బండ్ ఓన్లీ కట్ట మీద చేయద్దన్నది, అటు మన సెక్రటరేట్ ముందు నుండి లుంబిని పార్క్ ముందు నుండి వెళ్లే రోడ్డు, అదేవిధంగా నెక్లెస్ రోడ్ లో చేసుకోవచ్చు అని చెప్పింది. అక్కడ ప్రత్యేకంగా తయారు చేస్తారేమో. మందులు పాతలేవు, ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వాడకంతో సమస్య. ఉన్న రోగం తగ్గకపోగా కొత్త రోగాలు పుడుతున్నాయి. దెబ్బతింటున్న ఆర్గాన్స్. ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి. ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ సేల్స్ కంట్రోల్ చేయడంలో సర్కార్ ఫెయిల్. 3 ఏళ్ల కింద చెప్పిన యాంటీబయాటిక్స్ పాలసీ ఇప్పటికీ తేలే. పాలసీ యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ ని తగ్గించేందుకు 2017లో కేంద్ర ప్రభుత్వం ఓ పాలసీ తీసుకొచ్చింది. రాష్ట్రంలో యాంటీబయాటిక్స్ పాలసీ తెస్తున్నామని, ఇందుకోసం ఒక కమిటీ వేయబోతున్నామని 3 ఏళ్ల కిందటే సర్కార్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కమిటీ వేయలే. రాష్ట్రంలో వేల సంఖ్యలో మెడికల్ షాపులు, వందల సంఖ్యలో ఫార్మా కంపెనీలు ఉండగా
సర్కారు కేవలం 60 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లతో నెట్టుకొస్తుంది. ఏడాదిలో కనీసం ఒక్కసారి కూడా మెడికల్ షాపుల్లో తనిఖీలు చేయడం లేదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం షెడ్యూల్ హెచ్ లిస్ట్ లో ఉన్న డ్రగ్ ఎవరికి అమ్ముతున్నారో పేషెంట్ల వివరాలు ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్ల దగ్గర ఉండాలి. ఒక్క షాప్ లో కూడా ఈ రూల్ అమలైతలేదు. ఇది అసలే కాదు. ప్రతి మెడికల్ షాప్ లో మెడిసిన్స్ తీసుకున్న ప్రిస్క్రిప్షన్ వాళ్ళ సంతకం పేర్లు ఎలా రాస్తారు వాళ్ళు మెయింటైన్ చేయరు. ఇది యాంటీబయాటిక్స్ నిజంగా పనిచేయవు. దీనివల్ల ఇతర రోగాలు కూడా వస్తున్నాయి. ఒక మామూలు జ్వరం వచ్చిందంటే ఒక డోలో లాంటి టాబ్లెట్ తీసుకునేది, కానీ ఇప్పుడు డోలోతో పాటుగా యాంటీబయాటిక్స్ కూడా ఒక 5 రోజులు వాడాలంటున్నారు. ప్రతిదీ ఏలు నొప్పి అయినా, కాళ్ళ నొప్పి అయినా, కంటి నొప్పి అయినా, పంటి నొప్పి అయినా ఏది వచ్చినా కూడా ఆ సాంప్రదాయంగా వాడేటువంటి మందు, దాంతో పాటుగా యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ ప్రతి దానికి వాడడం వల్ల ఉన్న రోగం తగ్గకపోగా మళ్ళా ఇక మందులు పారతలేవు. దాని పని అయిపోయింది. దాని రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి ఉన్న రోగం తగ్గకపోగా కొత్త రోగాలు పుడుతున్నాయి. దాంతో పాటు ఆర్గాన్స్ మనలో ఉన్నటువంటి అవయవాలు కూడా దెబ్బతింటున్నాయట. ICMR స్టడీలో వెల్లడి. దీన్ని కంట్రోల్ చేయాలి. మరి ఇది ఇంపార్టెంట్. జ్వరం వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గి బ్యాక్టీరియా దాడి చేయడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం సహజం. ఈ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి కామన్ యాంటీబయాటిక్స్ ఇస్తాం. కానీ ఇప్పుడు చాలా మందిలో కామన్ యాంటీబయాటిక్స్ పనిచేయక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కావడం లేదు. సాధారణంగా కల్చర్ సెన్సిటివిటీ చేపించి ఆ రిపోర్ట్ ఆధారంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏం లేకుండానే యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు. మందులు పారకపోవడానికి ఇదే ప్రధాన సమస్య. ఇట్లా ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్స్ వాడడంతో ఆర్గాన్స్ దెబ్బతినే ప్రమాదం ఉంది. డాక్టర్ జగదీష్ మెడికవర్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు వారు చెప్తున్నారు. ఓకే, ఇది యాంటీబయాటిక్స్ ఎట్లా అంటే అట్లా వాడద్దు. ఇది మనం కూడా కొంత కంట్రోల్ చేసుకోవాలి. ఆర్టీసీ ఉద్యోగులకు పండుగ పూట జీతాలు ఇయ్యలే. ఈ నెల జీతాలు ఇంకా చెల్లించని సంస్థ. లోన్ డబ్బు 500 కోట్లు, ఆగస్టు కలెక్షన్ 297 కోట్లు ఉన్నా ఇస్తలేరు. ఇంటి రెంట్, కిరాణా సామాన్లకు తిప్పలు పడుతున్నామని ఆవేదన. ఇంకా ఈ నెల జీతం రాలేదట ఆర్టీసీ ఉద్యోగులకు. వారికి లోన్ డబ్బు 500 కోట్లు, ఆగస్టులో వచ్చినటువంటి డబ్బు 297 కోట్లు ఉన్నా కూడా ఇస్తలేరు అనేది మరొక వార్త. బీజేపీ టీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో 2023లో బీజేపీది అధికారం. దళితులపై సీఎం కు ప్రేమ లేదు. ఓట్ల కోసమే దళిత బంధు. తెలంగాణ రాజకీయ భాషలో మార్పుకు కేసీఆరే కారణం. నోటిఫికేషన్ వచ్చాక అందరం హుజరాబాద్ లో దిగుతాం. V6 వెలుగు ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని, బీజేపీ టీఆర్ఎస్ ఏ స్థాయిలో కూడా కలిసే ప్రసక్తి లేదని, ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలపై తమ పోరాటాలు కొనసాగుతాయని కేంద్ర మంత్రి తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ సీఎం అడిగినా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని, సీఎం కేసీఆర్ కి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అర్థం లేని విమర్శలు మంచి సాంప్రదాయం కాదన్నారు. తెలంగాణ రాజకీయ భాషలో మార్పు రావడానికి కేసీఆర్ కారణమని పేర్కొన్నారు. రాజకీయ భాషలో మార్పు అంటే మాట్లాడే మాటలో తిట్టమని చెప్తున్నారా కిషన్ రెడ్డి సార్? రాజకీయ భాషలో మార్పు అంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ టీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదట. 2023లో బీజేపీకి అధికారం అని కిషన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఈ వెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూ. 6 ఏళ్ల చిన్నారి రేప్ మర్డర్. హైదరాబాద్ లో దారుణం. సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. బస్తీ పిల్లలతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన 6 ఏళ్ల చిన్నారిని ఓ దుర్మార్గుడు ఇంట్లో బంధించి అత్యాచారం చేసి ఆపై ప్రాణాలు తీసి పారిపోయాడు. బయటకు వెళ్లిన బిడ్డ రాకపోయేసరికి తల్లిదండ్రులు ఇల్లు వెతికినా పాప కనిపించలే. దీంతో అనుమానం వచ్చి పక్కింట్లో ఉండే పాత నేరస్తుడు రాజు ఇంటికి వెళ్లారు. ఆ ఇంటికి తాళం ఉండడంతో డోర్స్ పగలగొట్టించడగా చిన్నారి శవమై కనిపించింది. అత్యాచారం చేసి గొంతు నొలిమి హత్య చేసినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. వారిని కూడా అక్కడనే చంపారు. ముంబైలో మరో నిర్భయ. ముంబైలో నిర్భయ ఘటన తరహాలో 34 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగులు ఆమె శరీరంలో సున్నిత భాగాలపై రాడ్డుతో అత్యంత దారుణంగా దాడి చేసి రోడ్డు పక్కన ఒక టెంపోలో పడేశారు. శనివారం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. లా అండ్ ఆర్డర్ ఎంత పనిచేసినా వ్యక్తిలో మార్పు రావాలి. వ్యక్తిలో మార్పు రాకుండా ఏది సాధ్యం కాదు. నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. ఆ నేర ప్రవృత్తిని వారి పెంపకంలోనే తల్లిదండ్రులనే బాధ్యత. నిజంగా ఆ నేర ప్రవృత్తి రాకుండా పెంచాల్సిన బాధ్యత ఉంటుంది. చట్టాలు చేసినంత మాత్రం మారుతున్నారా? ఇప్పుడు నిర్భయ చట్టం తీసుకొచ్చింది. వాడికి ఎంత శిక్ష? మినిమం 20 సంవత్సరాలు, లేదంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ వాడి జైల్లోనే ఉండాలనే శిక్షలు పెట్టినా కూడా ఈ దుర్మార్గులు ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు. మరో 6 ఎయిర్పోర్ట్లు రాష్ట్రంలో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర మంత్రి సింధియా సీఎం కేసీఆర్ తో భేటీ.
అనేది మరొక వార్త. ఐసీయూలో సాయిధరం తేజ్, నటుడు సాయిధరం తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో బైక్ పై నుంచి పడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన అపోలోలో చికిత్స పొందుతున్నారు. ఆలు ఎక్కాలు యాదిలేవు. ఏడాదిన్నరగా ఫిజికల్ క్లాసులకు దూరమైన పిల్లల చదువులు ఆగమయ్యాయి. సగం మందికి పైగా స్టూడెంట్లు చదవడం, రాయడం, చిన్న చిన్న లెక్కలు చేయడం కూడా మర్చిపోయిందట. 1.5 year మొత్తమే లేకపోయారు పిల్లలు. చిన్నపిల్లలు ఏడా అందరూ తల్లిదండ్రులు కాన్సన్ట్రేట్ చేయాలి కదా. ఏపీపై చర్యలు తీసుకోండి. ఏపీ సర్కార్ ఎన్జిటి ఆదేశాలను ఉల్లంఘించిందని రైతు గవినల శ్రీనివాస్ కేఆర్ఎంబి రిపోర్ట్ పై ఎన్జిటి చెన్నై బెంచ్ లో అఫిడవిట్ వేశారు. ఎన్జిటిని తప్పుదోవ పట్టించి ఏపీ సిఎస్ పై చర్యలు తీసుకోవాలని అఫిడవిట్ చేసిందట. ఫోర్డ్ వెళ్లిపోతే నష్టాలెన్నో. ఫోర్డ్ ఇండియా నుంచి ఫోర్డ్ కంపెనీ వెళ్లిపోవడం వల్ల చాలా నష్టాలు ఉంటాయని ఎక్స్పర్ట్లు అంటున్నారు. దాదాపు 50,000 మంది జాబ్స్ కోల్పోనున్నారు. ప్రభుత్వం పన్ను ఆదాయం కోల్పోతుంది. ఫోర్డ్ కంపెనీ ఇండియా నుంచి తమ ఉత్పత్తిని మొత్తం తీసేస్తున్నాం, ఇక్కడ కాకుండా విదేశాల్లోనే తయారు చేసి అక్కడ నుండి దిగుమతి చేసుకుంటా అంటున్నారు. అంటే ఇక్కడ సర్వీసింగ్ తప్ప ఇప్పుడు ఈ కంపెనీలో తయారు చేసేటువంటి విభాగంలో పనిచేసే వేలాది మంది దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది ఆధారపడుతున్నారట. మరి ఎందుకు వారికి వచ్చిన ప్రాబ్లం ఏందో మనకు తెలియదు. ఫోర్డ్ మరొకసారి ఆలోచించాలి. ఇక్కడ మరి మీరు మార్కెట్ పెంచుకున్నప్పుడు ఇక్కడ ఉత్పత్తి కూడా ఉండాలి కదా. ఇది ప్రధాన వార్తలు. తర్వాత ఇక్కడ అమెరికా విమానాలకు తాళ్లు కట్టి తాలిబాన్ల ఉయ్యాల. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వదిలేసిన ఆర్మీ విమానాలు తాలిబాన్లకు ఆటబొమ్మలయ్యాయి. యుఎస్ ఆర్మీ విమానం రెక్కలకు తాళ్లు కట్టి తాలిబాన్లు ఉయ్యాలో ఊగుతున్న వీడియోను శుక్రవారం చైనా విదేశాంగ అధికారి విజయన్ జువో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. విమానాలలో వాళ్ళు ఉయ్యాలను ఊగుతున్నారు. ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తుల బార్లు. హైదరాబాద్ లో ఖైరతాబాద్ గణపతిని శనివారం భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. ఈసారి 40 అడుగుల ఎత్తులో రుద్ర మహాగణపతి రూపంలో ఉన్న వినాయకుడిని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గవర్నర్ తమిళసై తొలి పూజ నిర్వహించారు. ఢిల్లీని ముంచెత్తిన వాన. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం పొద్దుటి నుంచి సాయంత్రం దాకా వాన దంచుకొట్టడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు చెరువుల్లో మారిన ఫోటో. ఓకే, ఇది ఈనాడు పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. అవర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.